ఈ హైదరాబాద్ నగరం చెరువులకి, గొలుసుకట్టు చెరువులకి, ప్రకృతికి, ఉద్యానవనాలకి ప్రసిద్ధిగాంచింది. అలాంటి నగరాన్ని విధ్వంసం చేశారు, నాశనం చేశారు ఈ 10 సంవత్సరాల కాలంలో. ఇప్పుడే అన్నారు, ఇప్పుడు సోదరిమణి అడిగారు, కాంగ్రెస్ హయాంలోని కాదు, ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువుల మ్యాప్లన్నీ శాటిలైట్ మ్యాప్లు ముందు పెట్టుకుంటే, ఈ రోజు మ్యాప్లు ముందు పెట్టుకుంటే ఎంత స్థాయిలో విధ్వంసం అయిందని మన కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. నిన్న మా కూకుట్పల్లి ఎమ్మెల్యే గారు కూడా హైడ్రాన్ స్వాగతిస్తున్నా, కానీ నిరుపేదలకు అన్యాయం జరిగితే మాత్రం సహించం, వారికి ఏ విధంగా న్యాయం చేస్తారు అని అడుగుతున్నారు. మా ఎమ్మెల్యే గారికి ఈ వేదిక మంచిగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు గతంలో విజయరామరావు మంత్రిగా ఉన్నప్పుడు, జయప్రకాష్ నారాయణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూకుట్పల్లిలో ఉన్న అన్ని చెరువులు, ఈ రోజు మీరు ఎమ్మెల్యే అయిన ఈ 10 సంవత్సరాల్లో ఉన్న చెరువులు శాటిలైట్ మ్యాప్ పెట్టుకోండి. ఒక్క ఎమ్మెల్యే గారింటికి 150 అడుగుల దూరం ఉన్న చెరువు నుంచి మొదలు పెట్టుకుంటే అనేక చెరువులు, అనేక నాలాలు. ఈరోజు మా కూకుట్పల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే నాలాల అక్రమంలో, చెరువుల అక్రమంలో, అక్రమ కట్టడాల్లో నెంబర్ 1 నియోజకవర్గం. మైసమ్మ చెరువు గురించి మాట్లాడుతున్నారు. నిన్న మైసమ్మ చెరువు గురించి మాట్లాడారు మా ఎమ్మెల్యే. మైసమ్మ చెరువులో కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చింది, వాడిని ఎలా చేస్తారని. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పేదలకు 100 పట్టాలు ఇచ్చింది, కానీ మీరు మీ కార్పొరేట్లు మీ నాయకత్వంలో దాదాపు 4000 పట్టాలు చేశారు. దానికి ఎవరు బాధ్యులు? అందుకే మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు మా ప్రీతమ ముఖ్యమంత్రి, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎవరి మీద కక్షపూర్తిగా కాదు. ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ నగరాన్ని కాపాడాలి. ఈ హైదరాబాద్ నగరం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలి, ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందాలి. గత పాలకులు, గత ముఖ్యమంత్రి చెప్పినట్టు మాటలు కాదు, చేతల ద్వారా చూపించాలి. ఇప్పుడే అన్న చెప్పారు మూసీ సుందరీకరణ. గతంలో ఆయన చెప్పాడు ఇస్తాంబుల్ చేస్తా, పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తా, హుస్సేన్ సాగర్లో నీళ్లు ఇలా అనుకో తాగుతా, నీళ్లు మొత్తం ఖాళీ చేసి నింపుతా. ఇలాంటి మోసపూరిత వాగ్దానాలు మా ముఖ్యమంత్రి గారు చేయట్లా. లైక్యూ గెస్ట్ హౌస్ ముందు, గవర్నర్ ఇంటి ముందు మోకాల్లోతు నీళ్లు ఉన్నాయి. గత పాలకులు ఏం చేశారు, కాంగ్రెస్ పాలకులు ఏం చేశారని చెప్పి అనేక నిందారోపణలు చేశారు. గత 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏమి చేయలేపారు. నువ్వు ముఖ్యమంత్రిగా, నీ కొడుకు మున్సిపల్ శాఖ మంత్రిగా. కానీ ఈ రోజు మా ముఖ్యమంత్రి, ఇప్పుడు మా అన్న చెప్పాడు, అన్న మా అందరికీ చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి ఒత్తిడికి తలగకుండా, తరతమ భేదం లేకుండా మా దగ్గర నుంచే మొదలుపెట్టాడు.